సినిమాల పండుగ వస్తున్నట్టే. అందుకనే స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు. ఈ సంక్రాంతికి బాలయ్య, డాకు మహారాజ్, రామ్ చరణ్, గేమ్ చేంజర్, వెంకటేష్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వస్తున్నాయి. వీటితో పాటు అజిత్ మూవీ విదమూర్చి కూడా సంక్రాంతికి వస్తుంది. అయితే ప్రమోషన్స్ లో కొన్ని సినిమాలు ముందుంటే మరికొన్ని సినిమాలు వెనుకనున్నాయి. ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకపడ్డారు? సంక్రాంతి రేసులో 3 పెద్ద సినిమాలు పోటీ పడబోతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయిపోయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో శంకర్ బిజీగా ఉన్నారు. షూటింగ్ పనులు మొత్తం ఫినిష్ అయ్యాయి. ఇక ప్రస్తుతం శంకర్ ఎడిటింగ్ రూమ్లో కసరత్తులు చేస్తున్నారు. ఈ మూవీతో మరలా బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో శంకర్ వర్క్ చేస్తున్నారు. రామ్ చరణ్, దిల్ రాజుకి కూడా ఈ మూవీ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. పాన్ ఇండియా రేంజ్లో చరణ్కి ఈ మూవీతో ఖచ్చితంగా సక్సెస్ రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దిల్ రాజు ఏకంగా 200 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా నిర్మించారు. దీంతో అతనికి కూడా ఇది చాలా కీలకంగా మారింది. గేమ్ చేంజర్ కోసం మెగాస్టార్ విశ్వంబరాన్ని కూడా వాయిదా వేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 3 సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రీసెంట్గా రిలీజ్ అయిన నానా హైరానా అనే మెలోడీ సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ జనవరి 12న రిలీజ్ కావడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్కి ప్యాకప్ చెప్పేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా నడుస్తుంది. విఎఫ్ఎక్స్ వర్క్ ప్రధానం కావడంతో రాత్రి పగలు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి అంచనాలను అమాంతం పెంచేసింది. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ హెల్మెట్తో ఈ మూవీ ఉండబోతుందని అనుకుంటున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా సాంగ్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ నుంచి విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ ఫెస్టివల్కి రిలీజ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమాలు దాదాపు ఫినిష్ అయ్యాయి. అనిల్ రావిపూడి టెన్షన్ లేకుండా ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసుకుంటున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాని రీసెంట్గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. రమణ గోగుల పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీ పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. అజిత్ మూవీ కూడా సంక్రాంతికి వస్తుంది. అయితే ప్రమోషన్స్లో బాగా వెనకబడింది బాలయ్య సినిమా. ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా బయటికి రాలేదు. త్వరలో డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. పుష్ప 2 హడావిడి కనీసం 10 రోజుల పాటు ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత నుంచి ఈ సంక్రాంతి సినిమాల హడావిడి మొదలవ్వచ్చని భావిస్తున్నారు. మరి ఈ సంక్రాంతికి విన్నర్గా ఎవరు నిలుస్తారో చూడాలి.